రాఘవరెడ్డి గారు ఏం చెప్తారు సార్ ఈ పరిణామాలపైన? ఫస్ట్ ఇది మాట్లాడండి. వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిన అంశం పైన ఎందుకు షర్మిల ఈ రకంగా మాట మార్చారు? అసలు ఇది సాధ్యమేనా అన్నది అమర్ గారు అడుగుతున్న ప్రశ్న. ఈశ్వర్ గారు, మీకు, అమరన్నకు, సుధాకర్ అన్నకు నమస్కారం. నమస్తే. నేను కడప జిల్లాలో ఉన్నా. నేను షర్మిలా గారిని, మురుసుపల్లి షర్మిలా గారిని సూటిగా రేపటి నుంచి అమరన్న అన్నట్టు నేను ఇవాళ వేసిన ప్రశ్నకు ఆమె మాట్లాడిన మాటలనే ఆమెకు ఒకసారి గుర్తు చేస్తా. ఆ గుర్తు చేసిన మాటలల్లా నేను ఒక ఛానల్లో కూర్చొని మురుసుపల్లి షర్మిల గారు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసిన రోజు నేను ఆ ఛానల్లో కూర్చొని మా అన్నను ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీలో నువ్వు ఎట్లా పోతావమ్మా, ఇది తప్పు అని చెప్తే ఆ రోజు ఆమె సోనియా గాంధీ తోటి మాట్లాడినటువంటి విషయము బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, కరెక్ట్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మా నాయన గారి మీద చాలా గౌరవం ఉంది, ఈ ఎఫ్ఐఆర్లో పెట్టింది వాళ్ళకు తెలవకుండా పెట్టిందనే మాట చెప్పింది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇది మీరు అర్థం చేసుకోండి. అది అన్ని ఛానళ్ళలో వచ్చింది, పచ్చ మీడియాలో వచ్చింది, మన మీడియాలో వచ్చింది, అన్ని మీడియాలలో వచ్చింది. ఏంటంటే వాళ్లకు తెలవకుండా పెట్టిర్రని చెప్పి వాళ్ళు నాకు చెప్పిర్రు, నాన్నగారిని ఎత్తుకున్నారన్న మాట చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు ఇంకోటి నాడు నేడు అనేటటువంటి పవిత్రమైన ఆ పదానికి ఈమెకు చెప్పవలసిన అవసరం లేదు. ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా, తెలంగాణ ఆంధ్ర అని చెప్పండి. ఆమె ఇంకోటి స్టేట్ మార్చినంత మాత్రాన స్టేట్ ఆమె ఏంది స్టేట్మెంట్ మార్చదు. ఆమె పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి, తెల్లారు ఒకటి, పగలొకటి. ఆమె పూర్తిగా అబద్ధాల కోరు. ఈశ్వర్ గారు, నేను కడప జిల్లాలో 6 రోజుల నుంచి ఉన్నా. ఆమె మాట్లాడే మాటలకు పులివెందల ప్రజలు కానీ, కడప ప్రజలు కానీ, అయ్యో పాపం ఈ అమ్మాయి ఇట్లెందుకు పిచ్చిగా మాట్లాడుతుంది, ఇంత నిస్సిగ్గుగా ఎందుకు మాట్లాడుతుంది, కుటుంబాన్ని రోడ్డు మీదకి ఎందుకు ఉంచుతుంది. ఇవాళ చూడండి, అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టిర్రు? సుధాకర్ అన్న క్లియర్గా చెప్పిండు. 8వ నెలల ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్ గారి పేరుంటే ఈయన డిసెంబర్లో మనస్సు ఒప్పుకోలేక ఇది సెక్రటరియట్లో ఉన్నటువంటి సెక్రటరీస్కు, మంత్రులకు కూడా వర్తిస్తుందనే మాట చెప్తే ఇవాళ అదే మాట మాట్లాడుతుంది. మీరు ఇంకో మాట చెప్పిర్రు, ఈ స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుదని. అది ప్రజలకందరికీ అర్థమైపోయింది. ఆయన రాసిన స్క్రిప్టే ఆయన దొంగకోళ్ళు పట్టినట్టు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఊగుకుంటూ మాట్లాడతాడు. అదే స్క్రిప్ట్ షర్మిలమ్మ బట్టి బట్టి మాట్లాడుతుంది. ఇది సామాన్య ప్రజలకు అందరికి అర్థమైంది. ఈశ్వర్ గారు, ఈమె పూర్తిగా అబద్ధాల కోరు. తెలంగాణలో ముంచింది జాలక. కడప ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే షర్మిల, సునీత ఇద్దరు బస్ ఎక్కువ, వ్యాన్ ఎక్కువ, ఎక్కడ ఏ వేదిక పైకి వెళ్తే ఆ వేదిక పైన కొంగు చాచి అడుగుతున్నాం, వివేకాన్ని చంపేశారు, మాకు ఓటేయండి, అందులో వాళ్ళ పాత్ర ఉంది, మాకు ఓటేసేయండి, ఇందులో జగన్ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, మాకు ఓటేసేయండి. మీరు గమనించాలి, ప్రతి పదానికి ముందు మాకు ఓటేసేయండి. ఈశ్వర్ గారు, మర్డర్ జరిగింది, నాకు ఓటేసేయండి. గొడ్డలతో నరికి చంపారు, ఓటేసేయండి. ఈశ్వర్ గారు, అవినాష్ పాత్ర ఉంది, ఓటేసేయండి. ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు, ఇప్పుడు నేను నిన్న నా మనసు జర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూరంకి వెళ్ళన్న చూడాలని చెప్పి నేను ఇడుపులపాయకు పోయినా. ఇడుపులపాయ జనసముద్రం అయిపోయింది. అదే నన్ను అక్కడో ఇక్కడో గుర్తుపట్టిన వాళ్ళు వచ్చి నా దగ్గర సెల్ఫీలు తీసుకుంటే ఏమన్నారంటే, సార్ మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అమ్మాయి గురించి, ఇంకా బాగా మాట్లాడాలి సార్, ఆ పిల్ల మొత్తం పిచ్చిదైపోయింది, ఓసారేమో తెలంగాణ అంటది, ఓసారేమో బోనం అంటది, ఓసారేమో పోలీసులను కొడుతుంది, ఓసారేమో బతుకమ్మ అంటది, ఓసారేమో తెలంగాణ కోడలను ఎవడరా నన్ను తెలంగాణ కాదని అంటది, ఇక్కడ వచ్చి ఆంధ్రలో రాయలసీమ బిడ్డ అంటది, కొంగు పట్టుకుంటుంది, కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుస్తుంది. తెలంగాణలో ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వివేకానంద రెడ్డి గారి గురించి ఏమైనా మాట్లాడిందా సార్? ఎందుకు ఈ పిల్ల ఇట్లా పిచ్చిదైంది సార్? మీరు గట్టిగా చెప్పండి, చెప్తే వింటదేమో అనే మాట పాపం అమాయకమైనటువంటి మన పులివెందుల ప్రజలు నాతోటి మాట్లాడారు. ఓకే, అందుకు ఈశ్వర్ గారు, ఈమె అబద్ధాల కోరు. ఓకే, ఈమె 100% చంద్రబాబు నాయుడు చేతిలో పాచికగా మారింది. అన్నపైనే ఈమె చంద్రబాబు నాయుడు తోటి నిందలు వేయడాన్ని ఎలా చూస్తారు? సొంత అన్నపైన ఆమె చేసినటువంటి ఆరోపణలు, తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో జరిపించారు. వినండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. నేను ఒక ఛానల్లో కూడా చెప్పిన,
ఈయన భర్త, ఈమె దగ్గర ఉన్నటువంటి కొండలరావు, ఈమె దగ్గర ఉన్నటువంటి సతీష్ ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏదో ఒక పని తీసుకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నో అని చెప్పిండు. ఇది వాస్తవము. Right. దీని గురించి మాట్లాడమను. నిన్న అదే ఇండైరెక్ట్ గా చెప్పిండు. నా బంధువులే నన్ను ప్రభుత్వంలో తప్పు చేయమన్నారు, నేను చేయలేదు అనే మాట చెప్పిండు. వీళ్ళదంతా కథ వేరుంది ఈశ్వర్ గారు. అందుకే వీళ్ళ ఎజెండా ఉంది. చంద్రబాబు నాయుడు, డికే శివకుమారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇటువంటి అమ్మాయిలను పెట్టి శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. ఈ పిల్లలు పూర్తిగా పాచికలైపోయారు. ఈ పిల్లలు పూర్తిగా సరెండర్ అయిపోయారు చంద్రబాబు నాయుడుకు. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతుందో ఈ మదే మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తుందో ఈ మదే చెప్తుంది. ఆడికెళ్ళి వచ్చే స్క్రిప్ట్ను బట్టి పడుతుంది. ఇవన్నీ ఎవరికి తెలివై? ఈ అమ్మాయి గురించి మనం నిజంగా కూడా చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడితే మాకు బాధ అవుతుంది. నువ్వు మురుసుపల్లి షర్మిలేగా శనగ బఠానీలు అమ్ముకుంటావా, మొక్కజొన్న కంకులు అమ్ముకుంటావా, నీ ఇష్టం. కానీ నువ్వు వైఎస్ అని పెట్టి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మాట్లాడుతుంటే మాత్రం మాలాంటోళ్ళు ఇవాళ కడప ప్రజలు కూడా మొగ్గా చూస్తున్నారు. తరిమి కొడతారు ఇటుకలు ఇటువంటి మాటలే మాట్లాడితే. రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి ఇలా కడప అభివృద్ధి చూడు, పులివెందుల అభివృద్ధి చూడు, నీకు ఏం కనబడతలేదు. ఇవన్నీ కనబడ్డాక కూడా నువ్వు అన్న మీద ఒంటికాల మీద లేస్తున్నావంటే నీ ఎజెండా ఉంది. దీన్ని ప్రజలు గ్రహించినాడు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి, కడపకెళ్ళి, పులివెందులకెళ్ళి నిన్ను తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెగా అంతో ఇంతో నీకు గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్.